హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, లాట్ ఆఫ్ స్టూడెంట్స్ నుంచి నాకు రిక్వెస్ట్ వచ్చాయి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఈవో గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 జాబ్స్ కోసం జాబ్ క్యాలెండర్లో వచ్చే విధంగా ఫైట్ చేయాలి సార్ మనం అని కమెంట్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల ఎంతో మంది దృఢంగా పెట్టుకొని స్టూడెంట్స్ కూర్చున్నారండి. 2021లో రెగ్యులర్ నోటిఫికేషన్ కానప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 అనే పోస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దేవుడి సన్నిధిలో పనిచేస్తూ ప్రశాంతమైన ఉద్యోగం చేయాలనే కల ఎంతో మంది ఆస్పిరెంట్స్ లో ఉందండి. ఆ నోటిఫికేషన్ సంవత్సరంన్నర తీసుకొని ఫిల్ చేశారు, వాళ్ళు పోస్టింగ్లు ఇచ్చారు, వాళ్ళు వర్క్ కూడా చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి 2024లో అనౌన్స్ చేయడం జరిగిందండి. అందులో ఈఓ గ్రేడ్ 1 పోస్టులకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లాస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది. 7 పోస్టులకి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందండి. గ్రేడ్ 3 అనేది 104 వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి, వాటిని మనం భర్తీ చేయాలి. ఇవే కాకుండా దేవాదాయ శాఖలో బోల్డ్ అని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టారండి. రివ్యూ మీటింగ్ పెట్టి అందులో ఇన్ఫో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏదైతే జాబ్ క్యాలెండర్ 2025 to 26 సంవత్సరానికి వస్తుందో ఆ జాబ్ క్యాలెండర్ లో ఈ ఎండోమెంట్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ ఖచ్చితంగా విడుదల చేసి ఇన్ టైమ్స్ లో డేట్స్ ఇచ్చి వాటిని పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలని ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనం రిక్వెస్ట్ ప్రే చేసుకుంటున్నాం, పిటిషన్ పెట్టుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాము. ఈఓ గ్రేడ్ 1 కి ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చిందండి. ఈఓ గ్రేడ్ 1 కి ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావడం జరిగింది. జూలై 15 తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలాంటి ఎగ్జామ్స్ కి అప్డేట్ ఇస్తామన్నారు. అదే క్యాలెండర్ లో కూడా ఏదైతే డ్రాఫ్ట్ క్యాలెండర్ 2024లో మెన్షన్ చేశారో ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇలాంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈఓ గ్రేడ్ 1 ఇస్తామని చెప్పారు. గ్రేడ్ 3 ఏదైతే ఉందో దీనికోసం పూర్తిగా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇది ఒక్కటే కాదండి, గ్రేడ్ 3 అనే కాదు, ఏ ఎగ్జామినేషన్ అయినా ఆంధ్రప్రదేశ్ లో పర్ఫెక్ట్ గా ఖాళీలను గుర్తించి ఇన్ టైంలో రిక్రూట్మెంట్ జరిపి ఖాళీలను ఫిల్ చేయాలని మనం విజ్ఞప్తి చేసుకుంటాం గవర్నమెంట్ కి. సో లెట్స్ ఆల్ యునైట్ ఫర్ ఏపీ జాబ్ క్యాలెండర్ అండి. లెట్స్ ఆల్ యునైట్ ఫర్ దిస్. మనం ఏమైతే చేయాలో మొత్తం అన్ని కూడా చేద్దాము. మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వమే ఇవన్నీ యాక్టివ్ గా చేయాలండి. కంప్లీట్ గా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని ఎలక్షన్స్ తో లింక్ చేసి ఓట్ బ్యాంక్ లా నిరుద్యోగులను వాడుకోవడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ గవర్నమెంట్ లేదు ఆ గవర్నమెంట్ లేదు, ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే జాబ్ క్యాలెండర్ అనే హామీ ఇవ్వడం, దాన్ని నెరవేర్చకపోవడం, దాన్ని హాఫ్ హార్టెడ్ గా ఫుల్ఫిల్ చేయడం, ఏదో డ్రాఫ్ట్ అని ఇచ్చారు. లాస్ట్ టైం వాళ్ళు 36 పోస్టులతో ఏదో క్యాలెండర్ తీశారు, వాళ్ళు ఫిల్ చేయలేదు. వీళ్ళు కూడా ఇదే హామీతో వచ్చారు. నిరుద్యోగులు చాలా పెద్ద పాత్ర పోషించారు ఎలక్షన్స్ లో. ఒక నిరుద్యోగి చుట్టూ ఉన్న 100 మందిని చైతన్య పరులు చేయగలడండి. తక్కువ నంబర్ లో ఉన్నాము, మన ఓట్స్ పనిచేయవు అనుకోవడానికి లేదు. చాలా మెజారిటీ ఆఫ్ ద మైండ్ సెట్స్ మార్చే వే ఏదైనా చేయగలరు అనుకుంటే అది నిరుద్యోగుల ద్వారా అవుతుందండి. చదువుకున్న వాళ్ళ మాట, వీళ్ళు ఆల్రెడీ డిగ్రీలు చేసి ఉంటారు, గవర్నమెంట్ జాబులకి ప్రయత్నిస్తూ ఉంటారు, చాలా అవగాహన ఉంటది పొలిటికల్ సిస్టమ్స్ మీద కానీ, ఎలా గవర్నమెంట్స్ పనిచేస్తాయని కానీ. సో ఒక నిరుద్యోగి చుట్టూ ఉన్న ఒక 10 మందిని కానీ 10 నుంచి 100 మందిని అతని క్యాపబిలిటీ బట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడండి. 2024 ఎలక్షన్స్ లో చాలా ముఖ్య పాత్ర పోషించింది ఇది. సో కమింగ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, వీటిల్లో కూడా మన స్వరాన్ని తెలుపుతాము. బట్ అట్ ద సేమ్ టైం పీస్ఫుల్ మేనర్ లో మన ప్రొటెస్ట్ ని గానీ మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేవి కనిపించాలి. మంచో చెడో మనం అయితే ఈ ఫీల్డ్ ఎంచుకున్నాం, ప్రభుత్వ ఉద్యోగం సాధిద్దాం అనుకొని మనం ఈ స్ట్రీమ్ లోకి వచ్చాం. పేరెంట్స్ మీద డిపెండ్ అవుతూ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ప్రిపరేషన్ సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా టైం వేస్ట్ అవ్వకూడదండి. మన ప్రైమ్ యూత్ అన్నమాట ఇది. మన ఆంధ్రప్రదేశ్ యొక్క యువత మొత్తం నీరు గారిపోతున్నారు. చదివిందే చదివి చదవాలో వద్దో తెలియక ఏం చదవాలో అగమ్య గోచరంగా ఉందండి సిచ్యువేషన్. వాళ్ళకు దారి చూపించాలంటే స్టిపులేటెడ్ టైం లైన్ లో ఒక జాబ్ క్యాలెండర్ అనేది రావాలి, వచ్చి దాన్ని పక్కాగా డేట్స్ తో ఇస్తే వాళ్ళ కెరియర్స్ ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఇస్తారు.
ప్రతి స్టూడెంట్ వాళ్ళ ప్రయత్నం ఇస్తాడు. రేస్ లో ముందున్నోడు సక్సీడ్ అవుతాడు, వేరే వాడు వేరే స్ట్రీమ్ ఎంచుకుంటాడు. లేదంటే 4-5 ఏళ్ళు మగ్గిపోతున్నారు స్టూడెంట్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మనం గవర్నమెంట్ ని ఇన్ టైమ్ లో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మనం ఫైట్ చేద్దామండి డెఫినెట్ గా. సో ఏపీ జాబ్ క్యాలెండర్, ఇట్ ఈస్ అవర్ రైట్ అండ్ లెట్స్ ఫైట్. ఓకేనా? సో ఈ దీంట్లో ఏంటి అసలు ఇష్యూస్ ఏమున్నాయి, మన ఆంధ్రప్రదేశ్ లో ఏంటి, ఏ ఇష్యూస్ జరుగుతున్నాయి? కంప్లీట్లీ డిలే ఇన్ నోటిఫికేషన్స్ అండి. వస్తాది అని పేపర్ ప్రకటనలు చేయడం, వచ్చినా సరే అవి డేట్స్ అనేవి కరెక్ట్ గా ఇవ్వకపోవడం, షెడ్యూల్ అనేది కరెక్ట్ గా ఉండదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు డ్రాగ్ అవుతుందో తెలియదు. ఎంత వేగ్నెస్ లో ఎందుకు ఒక నోటిఫికేషన్ కండక్ట్ చేయాలి? ప్లాన్డ్ గా మనం ఎందుకు చేయలేము? దానికి సొల్యూషనే జాబ్ క్యాలెండర్ అండి. ప్లాన్డ్ గా చేసి నోటిఫికేషన్ ని డిలే లేకుండా పక్కా టైం లైన్ తో ఇవ్వగలిగేది ఏదైనా ఉంది అంటే అది జాబ్ క్యాలెండర్. గవర్నమెంట్ డిసైడ్ అయితే పక్కాగా ఇవ్వొచ్చండి. ఇన్ టైంలో ఖాళీలను గుర్తించడం, ఆ ఖాళీలను ఫిల్ చేయడం, మళ్ళీ కొత్త ఖాళీలు గుర్తించడం, రిటైర్ అయిన వాళ్ళు కానీ రిజైన్ చేసిన వాళ్ళు కానీ ఇవన్నీ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నిటిని ఇన్ టైంలో గుర్తించి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా నోటిఫికేషన్స్ జారీ చేయాలి ప్రభుత్వం. పొలిటికల్ గా దీన్ని లింక్ చేయకూడదు. ఎలక్షన్స్ కానీ పొలిటికల్ స్టంట్ గా కానీ ఈ నిరుద్యోగులకి ఏదైతే నోటిఫికేషన్స్ వస్తాయనే ఆశ కల్పించి మళ్ళీ దాన్ని ఆవిరి చేసే విధానం ఉండకూడదండి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ని, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ని తగ్గించాలి. ప్రైమ్ టైం వాళ్ళ యవ్వనాన్ని యూత్ కోల్పోతుంది. ఆంధ్రప్రదేశ్ యువత ఎన్నెన్నో సాధించాల్సిన యువత ప్రైమ్ టైం ని నోటిఫికేషన్ కోసం బతిమాలుకోవడంలో కోల్పోతుంది. బట్ తప్పదండి, మనలోనే చైతన్యం వచ్చి మనమే రీస్ట్రక్చర్ చేసే విధంగా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయాలి. ఎన్నో స్ట్రగుల్స్ పడుతున్నాం, ఇవన్నిటికీ కూడా ఇది ఆన్సర్ గా ఉంటదండి. పక్కాగా ఒక షెడ్యూల్ వచ్చి ఒక టైం లైన్ తో అన్ని ఫినిష్ అయితే, ఎలా అయితే యూపీఎస్సి, ఎస్ఎస్సి, రైల్వేస్ ఇవన్నీ కూడా స్టిపులేటెడ్ టైం లైన్ ఇచ్చి పక్కాగా ఈ టైంలో ఇది జరుగుతుంది, ఈ డేట్ కి ఇది జరుగుతుంది అని చెప్పేసి జరగడం వల్ల ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంటదండి. ఎప్పుడు రోడ్లు ఎక్కరు, ఏవో పేపర్ మిస్టేక్స్, పేపర్ లీక్లు అయితే తప్ప రోడ్డు ఎక్కరు. నోటిఫికేషన్ రావాలి అని చెప్పేసి రోడ్డు ఎక్కరు. సో అలాంటి సిచ్యువేషన్ మనం ఏపీలో తీసుకురావాలి. ఆ చైతన్యాన్ని మనం ప్రతి స్టూడెంట్ లో మేము నింపడానికి ప్రయత్నిస్తాము. మీరేం చేయాలంటే ఏ విధంగా మన వేస్ ని మనం ఏ విధంగా అచీవ్ చేయాలి, ఏదైతే నిరుద్యోగ జేఏసీ ఉందో వాళ్ళు ట్విట్టర్ క్యాంపెయిన్స్ రన్ చేస్తారండి. ఏం చేయవసరం లేదు, ఒక ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి గనక మనం ఎంతో కొంత మన సపోర్ట్ మన టైంలో వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు డేలో 10% టైం ని కనుక మనం కేటాయిస్తే ఖచ్చితంగా మీకే అది ఉపయోగపడుతుంది. ఎవడో చేస్తాడు, ఎవరో వస్తారు, ఎవరో లీడ్ చేస్తారు అనుకుంటే అవదండి. ప్రతి ఇండివిజువల్ లో ఈ చేంజ్ అనేది రావాలి. సో లెటర్స్ అనేవి ఎప్పుడైనా చెప్తే అవి పంపించడం, లేదంటే లోకల్ గా మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఎక్కడైనా మీటింగ్ జరిగితే లోకల్ ఎమ్మెల్యేకి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే అండి ఆర్టీఐ మీకు ఏది కావాలన్నా, ఏ గవర్నమెంట్ దాంట్లో ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆర్టీఐ ఫైల్ చేస్తే దానివల్ల మీకు మనకి యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ ఆర్టీఐ లేదండి. సో ఇమీడియట్ రెస్పాన్స్ ఉండదు, 30 days లోపల వాళ్ళు రిప్లై ఇవ్వాలన్నమాట. కాకపోతే ఒక ఆర్టీఐ గనక ఒక డిపార్ట్మెంట్ కి వచ్చిందంటే చాలా కంగారు పడతారు, అది చాలా చేంజ్ తీసుకొస్తుంది. అమ్మో ఆర్టీఐ వచ్చిందా ఆ విధంగా నడుస్తుంది అనమాట. ఆ డిపార్ట్మెంట్ లో గానీ ఆ ఆఫీస్ లో గానీ ఇలా డిఫరెంట్ పీపుల్ ఆర్టీఐస్ ఫైల్ చేసినట్టయితే ఖచ్చితంగా అలజడి క్రియేట్ అవుతుంది, నోటిఫికేషన్స్ మీద అలజడి అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒక వే అండి. సో ఇన్ని వేస్ లో మనం దీన్ని అచీవ్ చేయొచ్చు. ఈ కష్టం అయితే మనం పడాలి. కొన్నాళ్ళ వరకైనా అన్ని స్టెబిలైజ్ అయ్యే వరకు, ఒక మంచి జాబ్ క్యాలెండర్ వచ్చి ఎవ్రీ ఇయర్ అది కంటిన్యూ అయ్యే వరకైనా మనం ఈ స్ట్రగుల్ అనేది పడాలండి. రీసెంట్ గా ఎండోమెంట్ ఎగ్జామినేషన్ మీద కంప్లీట్ దాని రోస్టర్ మీద కూడా మేము ఆర్టీఐ ఫైల్ చేయడం జరిగిందండి. దాన్ని రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాము. దేవాదాయ శాఖలో ఈవో గ్రేడ్ 1 యాజ్ వెల్ యాజ్ గ్రేడ్ 3 ఏవైతే ఉన్నాయో వాటి రోస్టర్ మీద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని కేటాయించారు అనేది ఆర్టీఐ ఫైల్ చేసాం. వాళ్ళు రిప్లై ఇస్తారా లేదని వేరే విషయం, కానీ మన తరపు నుంచి అయితే స్వరం అనేది వినిపించాం. ఆ రిప్లై ఏమొస్తుంది ఏంటనేది అది రాగానే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. ఎప్పుడు వస్తుంది, ఏ డేట్స్ తో వస్తుంది, ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు, జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఇది వస్తుందా రాదా అని చెప్పేసి ఒక ఆర్టీఐ ఫైల్ చేయడం జరిగిందండి. నేను మీకు దాని రిప్లై వచ్చినప్పుడు మొత్తం అంతటిని కూడా నేను మీకు చూపిస్తాను. సో గుర్తుపెట్టుకోండి, ఏపీ జాబ్ క్యాలెండర్, ఇట్స్ అవర్ రైట్ అండ్ లెట్స్ ఫైట్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.